లవ్ స్టోరీ తర్వాత యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం తండేల్. కార్తికేయ 2తో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన డైరెక్టర్ చందు మండేటి ఈ సినిమాను తెరకెక్కించాడు. బన్నీవాసు, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, గ్లిమ్స్, ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య తండేల్ రాజ్ అనే మత్స్యకారుని పాత్రలో కనిపించబోతున్నాడు. మత్స్యకారుల నేపథ్యంలో కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. కొందరు భారత జాలర్లు పొరపాటున పాక్ భూభాగంలోకి వెళ్లటం, పాక్ కోస్ట్ గార్డ్స్ వారిని అదుపులోకి తీసుకోవడం తదితర పరిణామాల నేపథ్యంలో తండేల్ మూవీని తెరకెక్కించారు. కాగా ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రియల్ తండేల్ రాజ్ హాజరయ్యారు. తన కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను రామారావు వివరించారు. అలాగే పాకిస్తాన్ జైల్లో ఎలాంటి కష్టాలు పడ్డారనే విషయాలను గుర్తు చేసుకున్నారు. తండేల్ అంటే లీడర్ అని అర్థం. మిగతా జాలరులు అందరూ తండేల్ ను అనుసరిస్తారు. ఎన్ని ఎక్కువ చేపలు పడితే అంత పేరు వస్తుంది. వేటకు వెళ్లే ముందు ఇదే లాస్ట్ ట్రిప్ అని నా భార్యకు చెప్పి వెళ్ళాను. అప్పుడు ఆమె 7 నెలల గర్భంతో ఉంది. 29 రోజులు సముద్రంలో వేట బాగానే సాగింది. అయితే వెనక్కి తిరిగి రావాలని అనుకున్నప్పుడు అనుకోకుండా పాకిస్తాన్ సముద్ర జలంలోకి వెళ్లిపోయాం. దీంతో గుండె జారినంత పనయింది. పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ కి చిక్కి జైలుకు వెళ్లినప్పుడు బాగా ఏడ్చాం. దాదాపు 17 నెలల పాటు మగ్గిపోయాం. అయితే ధైర్యంగా పోరాడాం కాబట్టే పాకిస్తాన్ జైలు నుంచి బయటకి వచ్చాం అని అప్పటి క్షణాలను గుర్తు చేసుకున్నారు తండేల్ రామారావు.